Hello guys, welcome to Jaishankar Academy. First of all, thanks to you all. So 12K family. So mana Jaishankar Academy, Jaishankar Sir Academy channel. So 12K family తో సో రన్ అవుతూ ఉంది. 12K నేను రీచ్ అయింది. సో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే ముందుగా థ్యాంక్ యూ చెప్తున్నాను. సో నెక్స్ట్ మనకి జేఎల్కి సంబంధించినటువంటి మ్యాథమెటికల్ మెటీరియల్ ఎక్కడ కూడా మార్కెట్లో అవైలబుల్గా లేదు. ఎస్పెషల్లీ క్లాస్ నోట్స్ అయితే అవైలబుల్గా లేదు. సో ఆ క్లాస్ నోట్స్ని మనం 2500కే సో ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్లో. సో ఆఫ్లైన్ అయితే మీరు చెప్పినటువంటి అడ్రస్కే కార్గో ద్వారా సెండ్ చేయడం జరుగుతుంది. సో చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. మోర్ దెన్ 700+ మెంబర్స్ అయితే దాన్ని తీసుకోవడం జరిగింది, ఆఫ్లైన్ ఆన్లైన్ కలిపి. సో ఆఫ్లైన్లో అయితే ఆల్రెడీ ప్రాసెస్ నడుస్తూ ఉంది. సో రీచ్ అవుతున్నాయి, కొందరికి రీచ్ అయ్యాయి. సో ఎప్పుడైతే మీరు ఆర్డర్ ఇస్తారో 1 to 2 డేస్లో టీఎస్ఆర్టీసీ కార్గో ద్వారా మీకు రీచ్ అవ్వడం జరుగుతుంది. సో మెటీరియల్లో మనకి షార్ట్ కట్ కాన్సెప్ట్స్, ఈజీ టు అండర్స్టాండ్, ఇవన్నీ బేసిక్ లెవెల్ టు అడ్వాన్స్ లెవెల్. సో బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఉంటుంది. సో సింపుల్ ఇంగ్లీష్, ఈజీ టు అండర్స్టాండ్ ఉంటుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే నెట్ సెట్ క్వశ్చన్స్ కూడా అందులో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎక్కడైనా కానీ ప్రింటెడ్ మెటీరియల్ కంటే క్లాస్ నోట్స్ మెటీరియల్కి చాలా హ్యూజ్ రెస్పాన్స్ ఉంటుంది. ఎందుకంటే ప్రింటెడ్ మెటీరియల్లో సబ్జెక్ట్ అనేది లిమిటెడ్గా ఉండడం జరుగుతుంది, అర్థం కాకపోవడం ఉంటుంది, మిస్టేక్స్ ఉంటాయి. సో క్లాస్ నోట్స్లో అలా ఉండదు. సో షార్ట్ కట్స్ ఉండడం జరుగుతుంది, ప్రీవియస్ క్వశ్చన్స్తో కూడి ఆ మెటీరియల్ ఉంటుంది. సో నెట్ సెట్ లాంటి క్వశ్చన్స్ కూడా మనకు ఉండడం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో రైట్, సో ఇంకా ఎవరైనా తీసుకోవాలనుకుంటే మన ఇన్స్టిట్యూట్ నెంబర్కి కాల్ చేయొచ్చు. సో ఆ ప్రాసెస్ అనేది నడుస్తూ ఉంది. సో ఈ వీడియోలో మనకి థంబ్నెయిల్ చూసినట్టుగానే సో రాబోయే నెక్స్ట్ మంత్లో గురుకుల ఎగ్జామ్ అయితే ఉంది. సో నా వంతుగా రీజనింగ్ క్వశ్చన్స్ ప్రీవియస్లో ఏ విధంగా అడిగాడు, రీజనింగ్లో కంప్లీట్గా ఖచ్చితంగా మార్క్స్ చేస్తే 100% మార్క్స్ చేస్తే మనం ముందుండే ఛాన్స్ ఉంది. అలా అని చాలామంది సో రీజనింగ్లో మార్క్స్ చేస్తే మనం కొంచెం అందరికంటే ముందుండొచ్చు అని చాలామంది చేసేది ఏంటంటే అక్కడే టైం వేస్ట్ చేస్తున్నారు. ఓకేనా. సో చాలా వరకు క్వశ్చన్ అనేది అనలిటికల్ వేలో అడగడం జరుగుతుంది. అంటే లాస్ట్ గ్రూప్ 4లో కూడా రీజనింగ్ చేస్తే మనం జాబ్ కొట్టచ్చు అన్నాం. చేస్తే కొట్టచ్చు, బట్ అక్కడ టైం ఇన్వెస్ట్మెంట్ కూడా చూసుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా. 2-3 అవర్స్ రీజనింగ్ చేస్తేనే రాదు, అన్నీ అటెంప్ట్ చేయాలి. బట్ రీజనింగ్ని విత్ ఇన్ ద టైంలో అటెంప్ట్ చేయాలి. అంటే క్వశ్చన్స్ని మొత్తం 360 degreesలో చూడాలి, బట్ సమ్ టైమ్స్ ఆప్షన్స్తో ఆ గేమ్ ఆడుతూ ఉంటే ఈజీ అవుతుంది. సో అందుకే లాస్ట్ టైం జరిగినటువంటి ఎగ్జామ్స్లో నుంచి కొన్ని క్వశ్చన్స్ మీకోసం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఆల్రెడీ చాలామంది ఆఫ్లైన్లో కూడా అంటే ఆన్లైన్లో 2-3 క్లాసెస్ నేను తీసుకోవడం జరిగింది లాజికల్ రీజనింగ్కి సంబంధించినటువంటి. సో అందుకే ఒకసారి ఎలా ఉంటుంది గురుకుల ఎగ్జామ్, ఏ విధంగా ఉంటుంది, మీకు అందరికీ హెల్ప్ఫుల్ అవుతుందన్న ఉద్దేశం కొద్దే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఒకసారి చూడండి క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయని. సో రైట్, ఎలా అడిగాడంటే ఇక్కడ నెంబర్ సిరీస్ని సో జతపరిచ రూపంలో అడిగాడు. చాలా ఓకే, కొంచెం చూడగానే ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇన్ ఈచ్ ఐటమ్ లిస్ట్ 1లో ఉన్నాయి, లిస్ట్ 2లో ఉన్నాయి, లిస్ట్ 1 లిస్ట్ 2కి మ్యాచ్ చేయాలి. సో ఇలాంటి క్వశ్చన్ చూసినప్పుడు మనం ఏం చేస్తామంటే కొంచెం ఆ కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. బట్ ఏంటంటే ఆప్షన్ త్రూ గేమ్ ఆడవచ్చు. సో ఇక్కడ ఏదో ఒక దాన్ని చేయొచ్చు. సో చాలామంది ఒకసారి నెంబర్ సిరీస్ గమనిస్తే ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది. ఫస్ట్ 11 1/9, 12 1/2, 14 2/7, 16 2/3. సో ఖచ్చితంగా మనం చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ దాంట్లో మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి సో ఖచ్చితంగా దీనికి మిక్స్డ్ ఫ్రాక్షన్ వస్తుందని సి చూస్తూ ఉంటాం. సో ఆప్షన్లో మనకి 4th దాంట్లో సి ఉంటుంది, 4th దాంట్లో సి ఉంటుంది. ఇలా అడ్డిగుడ్డిగా ఆన్సర్ పెట్టేస్తూ ఉంటాం. సో ఐదర్ రైట్ అయితే కరెక్ట్, రైట్ అయితే బెటర్, రాంగ్ అయినప్పుడు కొంచెం ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. సో ఒక్కసారి దాన్ని గమనించే ముందు సరే మిక్స్డ్ ఫ్రాక్షన్ నువ్వు గెస్ చేస్తావు, పెట్టేస్తావు. సో ఒకవేళ తప్పైంది అనుకో, చాలా నువ్వు మార్క్స్ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. ఇంకా ఇవైతే కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఉన్నాయి, ఇవి పరిపూర్ణంగా ఉన్నాయి, ఇవి భాగింపబడ్డాయి. వీటిని అలానే ఉంచాడు, వీటిని కట్ చేశాడు. ఎప్పుడైతే నెంబర్ సిరీస్లో మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంటుందో, ఫ్రాక్షన్లో కానీ మిక్స్డ్ ఫ్రాక్షన్లో కానీ ఉంటుందో, యాజ్ పర్ మనం చాలాసార్లు డిస్కస్ చేసినట్టు ఏదో ఒక నెంబర్ని ఖచ్చితంగా డివైడ్ చేస్తున్నాడు. ఇక్కడ నీకు ఒక దగ్గర బాడీ ఉందనుకోండి, ఓకే, బాడీకి సంబంధించినటువంటి ముక్కలు ఉన్నాయనుకోండి, అట్ ఇట్ మీన్స్ ఏంటి, ఆ బాడీని వాడు కట్ చేశాడు అనమాట. సో హియర్ కూడా ఇక్కడ ఒక పర్ఫెక్ట్ నెంబర్ ఉందనుకోండి, ఓకే, లేదు నెంబర్కి సంబంధించి ఫ్రాక్షన్ ఉందనుకోండి, ఖచ్చితంగా వాడు ఏదో ఒక నెంబర్ని డివైడ్ చేస్తున్నాడు అని అర్థం. సో ఇక్కడ చూసుకుంటే మనం 11 1/9, 11 1/9 మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 99 100, 100/9 రాసుకోవచ్చు కదా. సో 100/9 అయితే మనకి ఏమవుతుంది, 11/9 అవుతుంది. 100/9 అయితే మనకి 11/9 అవ్వడం జరుగుతుంది. అంటే ఫస్ట్ దాన్ని ఏ విధంగా రాశాడంటే 100/9గా రాశాడు అనుకుంటే 100/9గా రాశాడు. మరి నెక్స్ట్ ఏముంది నాన్న, 12 1/2, 12 1/2 అంటే 12.5. అంటే నెక్స్ట్ ఇదే 100ని బై 8 చేశాడు అనుకోండి, 8 1s 8, ఇక్కడ 2 ఉంటుంది, ఓకేనా, 8 2s 16.4. అంటే 12.5 అన్న 1/2 అన్న ఒకటే కదా, 12 1/2 అన్న 12.5 అన్న సేమ్. అంటే ఇక్కడ 100/9, ఇక్కడ 100/8. అంటే ఇది ఖచ్చితంగా ఏమవుతుంది, 100/7.
ఇక్కడ కింద 7 ఉందంటే ఇక్కడ ఖచ్చితంగా కింద 7 వచ్చింది, రైట్, ఎగ్జాక్ట్గా. నెక్స్ట్ 100/6, సార్ ఇక్కడ 6 లేదు కదా అంటే, సో కట్ చేస్తే ఇక్కడ 2 3 6 కదా, ఇక్కడ 3 ఉంది. అంటే నెక్స్ట్ ఇక్కడ 100ని 9తో చేశాడు, ఇక్కడ 8తో చేశాడు, ఇక్కడ 7తో చేశాడు, ఇక్కడ 6తో చేశాడు. అంటే 100ని ఎక్స్చేంజ్ చేస్తాడు 100/5, అప్పుడు ఏమవుతుంది 20, 8 20s. సో ఆన్సర్ ఏంటి బి. సో ఫస్ట్ దానికి ఏమనిపిస్తుంది ఆన్సర్ బి. కానీ ఖచ్చితంగా సీరియస్గా ఎగ్జామ్ హాల్లో దీనికి మనం బీని ఖచ్చితంగా చూసేసుకోం 100%. వై? బికాస్ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్న దానికి ఆన్సర్ మిక్స్డ్ ఫ్రాక్షన్లోనే వస్తుందని ఒక భ్రమతో ఎగ్జామినర్ అలా చేస్తాడు, ఖచ్చితంగా కావాలని ఇస్తాడు. సో మనం ఏం చేస్తాం, మనమే బ్రిలియంటే అనుకొని 1C చూస్ చేసుకుంటాం, అంటే ఈ రెండిట్లలో ఏదో ఒకటి ఆప్షన్ చూస్ చేసుకుంటాం. చూడండి, దీన్ని మనం క్రాక్ చేస్తే దీని ఆన్సర్ ఏమొచ్చింది, ఇప్పుడు సి వచ్చింది కదా. సి ఎక్కడుంది మనకి, సో దీని ఆన్సర్ బి వచ్చింది కదా, దీని ఆన్సర్ బి వచ్చింది. బి ఎక్కడ ఉంది, సెకండ్ ఆప్షన్లో బి ఉంది కదా, ఇది ఒకటే ఉంది ఆప్షన్ బి. ఈ రెండు చేయాల్సిన పని లేదు నీకు ఇంకా. ఎస్, అంటే ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటే ఈ రెండిట్లలో ఏదో ఒకటి చూస్ చేసుకొని టైం వేస్ట్ చేస్తాం. కొంచెం నిదానంగా ఆగి ఆలోచిస్తే ఇక్కడ బి 20 వచ్చింది, ఇక్కడ ఫస్ట్ దాంట్లో బి ఇక్కడే ఉంది కాబట్టి ఎస్ 20. సింపుల్, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అయిపోయింది. ఈ విధంగా ఉంటాయంటే అంటే అనలిటికల్ వేలో అడగడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మనం టీచర్స్ అవ్వబోతున్నాం కాబట్టి మనం కూడా ఆ థాట్ ప్రాసెస్ కూడా ఒక టీచర్లా ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ చూస్తే ద ఆడ్ థింగ్ అవుట్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ 11 ఉంది, 21 ఉంది, 31 ఉంది, 41 ఉంది. సో 11 ప్రైమ్ నెంబర్, 21 నాట్ ప్రైమ్ నెంబర్, 31 ప్రైమ్ నెంబర్, 41 ప్రైమ్ నెంబర్. సో ఆన్సర్ ఇక్కడ 21. సో 21 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. ఓకే, సింపుల్ అండి. నెక్స్ట్ చూస్తే ఇన్ ఈచ్ ఐటమ్ లిస్ట్ 1. సేమ్ ఇక్కడ కూడా మ్యాచ్ ద అంటే జతపరచంలా ఇచ్చాడు. సో ఇక్కడ చూసినప్పుడు మనం సో అన్నింటినీ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి ఆప్షన్స్ చూస్తే ఇక్కడ ఈ సి ఉన్నాయి, 3 సేమ్ ఉన్నాయి, ఇక్కడ 2 సూమ్ ఉన్నాయి, ఇక్కడ డి, ఇక్కడ 3 డి ఉన్నాయి, ఇక్కడ లాస్ట్ది ఈ ఉంది. ఒకసారి బై లక్ ద్వారా వెళ్తే లాస్ట్ ఒకవేళ ఈ అయింది అనుకోండి, మనం 2 చేయాల్సిన పని లేదు. సో ఇక్కడ D4, G7, J10. దీన్ని గమనిస్తే ఇక్కడ D4 ఉంది నాన్న, ఇక్కడ G7, ఇక్కడ J10. నెక్స్ట్ అంటే ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ కూడా +3 అంటే 13 అంటే ఖచ్చితంగా M ఉండాలి ఫస్ట్లో. M ఇక్కడ లేదు, M ఇక్కడ లేదు, M ఇక్కడ లేదు, M Dలో ఉంది. సో M Dలో ఉంది కాబట్టి లాస్ట్ 3 ఆప్షన్స్ చూస్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా 3 అనేది 3 అవుతుంది. ఒకవేళ మనకి లక్కీగా ఈ వచ్చింది అనుకోండి, ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఈబి. సో ఫస్ట్ చూసుకుంటే P16, S19, V22. సో +3 ఇక్కడ 25 అంటే Y, ఇక్కడ C. సో C ఎక్కడ ఉంది, C రెండిట్లలో ఉంది. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ చూస్తే ZYX, ABC, WVQ, DEV, ABC, DEF, UVW, XYZ. సో ఇక్కడ UVW అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి R. సో U తర్వాత TSR, RST. సో ఏ సెకండ్ ఆప్షన్లో ఏ ఎక్కడ ఉంది, సో ఇక్కడ ఉండడం జరిగింది. సో ఏ దీనికైతే ఏ వచ్చింది, సెకండ్ దానికి ఏ, థర్డ్ దానికి డి, సో దీనికి సో సెకండ్ దానికి TSR వచ్చింది నాన్న. సో దీనికి ఏమొచ్చింది, డి వచ్చింది. అంటే ఏ డి. ఫస్ట్ దానికి ఏమొచ్చింది, PQR సియా సి. సో CAD ఎక్కడ ఉంది, థర్డ్ దానిలో ఉంది. సో రైట్. సో CAD ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఇక్కడ జతపరచము. ఇక్కడ ఫాస్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఆ లెటర్స్కి సంబంధించినటువంటి నెంబర్స్ అనేది ఖచ్చితంగా ఐడియా ఉండాలి. లెటర్స్కి సంబంధించినటువంటి నెంబర్స్ ఐడియా లేకపోతే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. అంటే టైం వేస్ట్ అవుతుంది అంతే, ఏం లేదు. అంత చాలామంది ఎగ్జామ్ స్టార్ట్ అవ్వగానే ఏం చేస్తారు, ఆ పక్కన వెళ్ళి పేపర్కి వెళ్ళి ABCDలు పెట్టేసి ఇక పెంట వేస్తూ ఉంటారు. సో అదంతా కాకుండా ABCకి సంబంధించిన నెంబర్స్ గుర్తుంటే చాలా ఈజీ అవుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ సో చూడండి, ఇది చాలా లాజికల్గా అడిగాడు. P ఈజ్ నైబర్ ఆఫ్ Q. P ఈజ్ నైబర్ ఆఫ్ Q అంటే PQ ఉండొచ్చు, QP ఉండొచ్చు. నెక్స్ట్ Q ఈజ్ నైబర్ ఆఫ్ R. Q ఈజ్ నైబర్ ఆఫ్ R. సో Q ఇక్కడ ఉన్నాడు కాబట్టి నైబర్ R అవుతాడు, Q ఇక్కడ ఉన్నాడు కాబట్టి నైబర్ R అవుతాడు. సో నెక్స్ట్ ఏమంటున్నాడు, C అంటే ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 ఫాలోడ్ బై ఏ కన్క్లూజన్ ఆఫ్ C3. అంటే స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 Cని ఫాలో అవ్వాలంట. P ఈజ్ ఏ నైబర్ ఆఫ్ R అంటున్నాడు. అంటే P అనేవాడు R యొక్క నైబర్ అవుతాడా? సో P అనేవాడు ఇక్కడ R యొక్క నైబర్ కాడు, ఇక్కడ P అనేవాడు R యొక్క నైబర్ కాడు. సో ఖచ్చితంగా ఇది ఇన్వాల్వ్డ్ అంటే B వస్తుంది. ఓకేనా. సో ఫస్ట్ ఆప్షన్లో ఎక్కడ B ఉంది, సెకండ్ అండ్ థర్డ్లో ఉంది. సో 3 and 4లో, 3 and 1లో లేదు. సో లాస్ట్ మనం సెకండ్ చూడొచ్చు, థర్డ్ చూడొచ్చు. సెకండ్ చూస్తే P ఈజ్ టాలర్ దెన్ Q. P ఈజ్ టాలర్ దెన్ Q. నెక్స్ట్ Q ఈజ్ షార్టర్ దెన్ R. Q ఈజ్ షార్టర్ దెన్ R అంటే R ఇక్కడున్నా
క్యూ ఈజ్ షార్టర్ దెన్ ఆర్ అవుతారు. ఆర్ ఇక్కడున్న క్యూ ఈజ్ షార్టర్ దెన్ ఆర్ అవుతారు. నెక్స్ట్ సి, ఇది ఫాలో అవుతుందా లేదా చూద్దాం. ఆర్ ఈజ్ టాలర్ దెన్ పి. ఆర్ ఈజ్ టాలర్ దెన్ పి అంటే ఖచ్చితంగా చెప్పలేము, ఎందుకంటే క్యూ అనేవాడు ఆర్ కంటే చిన్నగా ఉంటాడు. అంటే ఇక్కడ మధ్యలో ఉన్న చిన్నగా ఉంటాడు, ఇక్కడ పక్కన ఉన్న చిన్నగా ఉంటాడు. సో ఆర్కి ఇక్కడ మనం 2 ప్లేసెస్ పెట్టే ఛాన్స్ ఉంది కాబట్టి మరి ఆర్ అనేవాడు పీ కన్నా పెద్దనా చిన్ననా అంటే మనం చెప్పలేము, అంటే డౌట్ఫుల్ ఉందన్నమాట. సో ఇక్కడ సి అవుతుంది. సో 1కి బి, సెకండ్కి సి. సో సెకండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో థర్డ్ది కూడా మనం ఒకటి చెక్ చేస్తే పీ ఈజ్ యంగర్ దెన్ క్యూ. సో పీ ఈజ్ యంగర్ దెన్ క్యూ. ఆర్ ఈజ్ యంగర్ దెన్ పీ. ఆర్ ఈజ్ యంగర్ దెన్ పీ. సో ఆర్ ఈజ్ యంగర్ దెన్ పీ. ఆర్ పీ క్యూ. క్యూ ఈజ్ ఓల్డర్ దెన్ ఆర్. క్యూ ఈజ్ ఓల్డర్ దెన్ ఆర్ అంటే క్యూ అనేవాడు ఆర్ కన్నా పెద్దవాడా? ఎస్. సో ఇది వాల్యూడ్. సో మనకి సెకండ్ ఆప్షన్ బీసీఏ. కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నా కానీ చాలా ఈజీ ఉన్నటువంటి క్వశ్చన్. ఓకేనా? సో ఈ విధంగా మనం ఆన్సర్స్ అనేవి చేస్తూ ఉంటే ఈజీ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. ఎవరు చేయలేనటువంటి క్వశ్చన్ మనం చేస్తే ఎగ్జామ్ హాల్లో ముందుండేటువంటి ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ చూస్తే ఎస్, ఇన్ ద క్యూ కన్సిస్టెంట్ 50% ఆఫ్ ఏ ఈజ్ 10th ఫ్రమ్ ద ఫ్రంట్. ఏ ఈజ్ 10th ఫ్రమ్ ద ఫ్రంట్. నెక్స్ట్ బి ఈజ్ 25th ఫ్రమ్ ద ఫ్రంట్. సారీ బ్యాక్. బి ఈజ్ 25th ఫ్రమ్ ద లాస్ట్. బి ఈజ్ 25th ఫ్రమ్ ద లాస్ట్. టోటల్ ఎంతమంది ఉన్నారు? 50 మెంబర్స్. ఓకే. సో ఇఫ్ జస్ట్ ఏ ఎట్ ద మిడిల్, ఏ అండ్ బి, దెన్ పొజిషన్స్ ఆఫ్ సి ఫ్రమ్ ద ఫ్రంట్ ఈజ్. ఇప్పుడు సి అనేవాడు ఏకి బికి మధ్యలో ఉంటే, సి అనేవాడు ఏకి బికి మధ్యలో ఉంటే సి అనేవాడు ఫ్రంట్ నుంచి ఏ పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు సి అనేవాడు ఇక్కడ మిడిల్ ఉన్నాడు అనుకోండి. ఎస్. ఇప్పుడు బి అనేవాడు బ్యాక్ సైడ్ నుంచి 25th పొజిషన్ అంటే రైట్ సైడ్ నుంచి ఎన్ని పొజిషన్ అంటే వెనకాల నుంచి 25th పొజిషన్ అంటే ఫ్రంట్ నుంచి 26th పొజిషన్లో ఉంటాడు. సో ఇక్కడ ఫ్రంట్ 10 ఉంది, ఇక్కడ ఫ్రంట్ ఎంత ఉంది? 26 ఉంది. సో 36. సి అనేవాడు ఎక్కడ ఉండాలి? మిడిల్లో కదా. బై 2 వేస్తే మనకి ఎంత? 18 రావడం జరుగుతుంది. సో 18 ఇస్ ద రైట్ ఆన్సర్. 10 + 26 36. 36/2 18. సో ఈ విధంగా మనం క్వశ్చన్స్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకేనా? ఒకవేళ సార్ ఇది నాకు అర్థం కాలేదు, షార్ట్కట్లో అర్థం కాలేదంటే సింపుల్గా మామూలుగా చేయండి. అంటే ఇప్పుడు ఏ అనేవాడు ఎక్కడ ఉంచినానా? ఏ అనేవాడు 10th కదా. ఎస్ ఫ్రంట్. బి అనేవాడు ఎంత? 25th ఏనా? ఎస్. బి అనేవాడు 25th ఉన్నాడు. ఏ అనేవాడు ఫ్రంట్ నుంచి 10thలో ఉన్నాడు. ఎస్. ఏ అనేవాడు ఫ్రంట్ నుంచి 10thలో ఉన్నాడు. బి అనేవాడు 25th ఉన్నాడు. నీకు ఏడు ఉండాలి? సి అనేవాడు వీళ్ళిద్దరి మధ్య ఎంతమంది అయితే ఉంటారో అక్కడ మధ్యలో ఉంటాడు. సి అనేవాడు వీళ్ళిద్దరి మధ్య ఎంతమంది అయితే ఉంటాడో సి అనేవాడు ఎక్కువ మిడిల్లో ఉంటాడు. అంటే మనకి ఏం తెలియాలి? వాళ్ళిద్దరి మధ్య ఎంతమంది ఉన్నారో తెలియాలి. వాళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉన్నారో తెలియాలంటే టోటల్ ఎంతనా? 50. వీళ్ళిద్దరి పొజిషన్స్ 25 + 10 35. ఎంత అవుతుంది అప్పుడు? 15 అవుతుంది. ఎంత అవుతుంది? 15. అంటే ఈ ఇద్దరి మధ్యలో 15 మెంబర్స్ ఉన్నారంటే సి అనేవాడు ఖచ్చితంగా ఎక్కడ ఉంటాడు? ఈ మిడిల్లో ఉంటారు. ఈ మిడిల్లో ఉంటే ఇటు ఎంతమంది ఉంటారు? 7 ఉంటారు. ఇటు ఎంతమంది ఉంటారు? 7 ఉంటారు. ఇప్పుడు సి అనేవాడు ఫ్రంట్ నుంచి అంటే ఇది 10 పొజిషన్లు, ఇది 7 పొజిషన్లు, ఇది ఒక పొజిషన్. 10 + 7 18, 10 + 7 17, 17 + 1 18. సో ఈ విధంగా కూడా మనం ఆన్సర్ చేసే అవకాశం ఉంది. ఓకేనా? సో ఇక్కడ మిడిల్ కనుక్కోవాలంటే ఆ టోటల్ నెంబర్ బై వాళ్ళ 2 పొజిషన్స్. ఓకేనా? ఈ టోటల్ అనేది వాళ్ళిద్దరి పొజిషన్స్ కలిపితే తక్కువగా ఉందనుకో అది ఎగ్జాక్ట్ మిడిల్ అవుతుంది. ఈ టోటల్ అనేది వాళ్ళిద్దరి పొజిషన్స్ కలిపితే ఎక్కువగా ఉందనుకో, అంటే ఇప్పుడు టోటల్ అనేది వాళ్ళిద్దరి పొజిషన్స్ కలిపితే ఎక్కువగా ఉందనుకో, టోటల్ అనేది వాళ్ళిద్దరి పొజిషన్స్ కలిపితే ఎక్కువగా ఉందనుకో మనకు వచ్చేది మిడిల్ అవుతుంది. ఓకేనా? లేదు టోటల్ అనేది వాళ్ళిద్దరి పొజిషన్స్ కలిపితే తక్కువగా ఉందనుకో అప్పుడు ఏం చేయాలంటే 10 - 2 వేయాలి. అప్పుడు 8 అనేది ఏమవుతుంది? మిడిల్ అవుతుంది. ఓకేనా? ఇది మనం చాలా 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 క్వశ్చన్స్లో వాడతాం. టోటల్ వాళ్ళిద్దరిని కలిపినప్పుడు వచ్చేటటువంటి అమౌంట్ అనేది టోటల్ కంటే తక్కువ ఉంటే మనకి ఎగ్జాక్ట్గా మిడిల్ రావడం జరుగుతుంది. టోటల్ వాళ్ళిద్దరి ర్యాంక్స్ కలిపితే టోటల్ అనేది వాళ్ళిద్దరి ర్యాంక్స్ కలిపితే తక్కువగా ఉందనుకో అక్కడ కింద -2 వేయాల్సి ఉంటుంది. అంతే. టోటల్ అనేది ఎక్కువగా ఉందనుకో ఎగ్జాక్ట్గా మిడిల్ పొజిషన్ వస్తుంది. టోటల్ అనేది తక్కువగా ఉందనుకో -2 చేయాలి మనకు వచ్చినటువంటి దానికి. ఓకే. ఎస్. నెక్స్ట్ చూస్తే ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి అండ్ సి. ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి అండ్ సి. నెక్స్ట్ ఇఫ్ డి ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ సి. ఇఫ్ డి ఈజ్ ద అంటే డి అనేవాడు సి యొక్క భర్త అంటే డి భర్త అండి అనుకో, సి ఏమవుతుంది? అమ్మాయి కదా, ఎందుకంటే ఒక మేల్ ఫీమేలే కదా మ్యారేజ్ చేసుకునేది. ఓకే. నెక్స్ట్ ఏ ఈజ్ రిలేటెడ్ టు డి.
అంటే డీకి ఏ ఏమవుతారు, డి ఏ వాళ్ళ కూతుర్ని చేసుకున్నాడు కాబట్టి అత్తమ్మ. అత్తమ్మ అంటే మదర్ ఇన్ లా. ఆంట్ వేరు, మదర్ ఇన్ లా వేరు. మనం ఎవరైతే చేసుకుంటామో ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు మదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా అండ్ ఫాదర్ ఇన్ లా అవుతారు, అంటే మామయ్య అత్తమ్మ అవుతారు. మనం ఎవరినైతే చేసుకుంటామో వాళ్ళ పేరెంట్స్ అవుతారు ఖచ్చితంగా. ఓకే, నెక్స్ట్ ఎస్. సో దీస్ ఆర్ ఆల్ క్వశ్చన్స్ ఫ్రమ్, అంటే మామూలుగా లాస్ట్ టైం అడిగినటువంటి దాంట్లో ఈ క్వశ్చన్స్ అనేవి ఉండడం జరిగింది. సో చూడండి కొంచెం అనలిటికల్గా, అంటే ఇప్పుడు నెంబర్ సిరీస్లో కూడా, ఇప్పుడు లెటర్ సిరీస్ నెంబర్ సిరీస్ని ఒక 3 క్వశ్చన్లు కలిపి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగారు. ఇందులో ఒకటి చేస్తే మనం, అంటే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ మైండ్ ఉంటాయి. అంటే ఎగ్జామినర్ మన మైండ్ని చెక్ చేస్తూ ఉంటాడు. ఎలా, మొత్తం ఫ్రాక్షన్లో ఇచ్చిన కాబట్టి వీళ్ళందరూ ఫ్రాక్షన్లో పెడతారు కాబట్టి సి అనే దాన్ని పెట్టుకుంటాడు. సో మనం ఏదైతే ఆలోచిస్తామో అది ఎప్పుడు ఫస్ట్ ఆప్షన్లోనే ఉంటుంది, ఇక్కడ సి, రైట్? ఓకేనా? సో కొంచెం మనం చాలా కాన్ఫిడెంట్గా పెడతాం, బట్ ఆన్సర్ వచ్చేసి వేరే విధంగా ఉంటుంది. సో అన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నంత మాత్రాన నెంబర్ సిరీస్ మిక్స్డ్ ఫ్రాక్షన్లో రావాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఆ విధంగా. నెక్స్ట్ చూస్తే, సో ఇది కూడా లెటర్ సిరీస్ సేమ్, ఇక్కడ 3 చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఇది ఒక అనలిటికల్ వే క్వశ్చన్స్. ఓకేనా? సో ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ ద్వారా సి కరెక్ట్ అవుతుందా లేదా, అంటే వ్యాలిడా, ఇన్వాలిడా, లేదా డౌట్ఫుల్లా. ఎస్. ఓకే, అంటే డౌట్ఫుల్ ఎప్పుడు వస్తుంది, ఐదర్ ఆర్, అంటే ఐదర్ ఇంకో ఛాన్స్, టూ ఛాన్సెస్ ఉన్నప్పుడు మనం ఐదర్గా తీసుకుంటాం. ఓకే, రైట్. నెక్స్ట్, సో రైట్, ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అనేవి ఉండడం జరిగింది, రైట్? సో బ్లడ్ రిలేషన్స్ నుంచి, సో ఇక్కడ ఓకేనా, ఇది మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి మామూలుగా 50, మళ్ళీ ఒకసారి చెప్తాను, 50 నీకు మిడిల్ పొజిషన్ కావాలంటే, ఒక ఇద్దరి మధ్య ఎంతమంది ఉన్నారో తెలియాలంటే టోటల్ అనేది వాళ్ళ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కావచ్చు, వాళ్ళ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కావచ్చు, ఈ పొజిషన్స్ కలిపితే తక్కువ ఉందనుకో, లో ఉందనుకో, టోటల్ కంటే ఇది లో ఉందనుకో, మనకి ఎగ్జాక్ట్గా మిడిల్ పొజిషన్ వస్తుంది. టోటల్ అనేది వీళ్ళిద్దరి పొజిషన్ కంటే హైలో ఉందనుకో, అప్పుడు మనకు వచ్చిన దానికి -2 చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో గురుకులలో ఈ విధంగా లాస్ట్ టైంలో క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో టైం చేసి రీజనింగ్ని టచ్ చేయాలి, ఎగ్జాక్ట్గా మార్క్స్ రన్ చేయాలి, అందులో అసలు తగ్గొద్దు. సో నెక్స్ట్ జేఓ ఎగ్జామ్లో కూడా మనకి పేపర్ 1లో రీజనింగ్ ఉన్నాయి. సో 20 to 25 మార్క్స్ వస్తాయి. అక్కడ కూడా సేమ్ ప్యాటర్న్, ఖచ్చితంగా 20 వస్తే 20, 25 వస్తే 25, అసలు ఒక్క మార్కు అసలు వదలొద్దు. ఓకేనా? ఒక్కొక్క మార్క్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి 20 వస్తే 19 అట్లీస్ట్ ఒక దాన్ని ఎలాగో మనం చేయగలుగుతాం కాబట్టి. ఓకే, సో రైట్ అండి, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గురుకుల రీజనింగ్. సో మనకి సెప్టెంబర్లో టీఎస్పీసీ ఎగ్జామ్ కూడా ఉంది కాబట్టి, సో జేఎల్ మెటీరియల్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది, అంటే మ్యాథమెటిక్స్. సో దాన్ని కూడా మీరు అగైన్ ఇఫ్ ఇన్ కేస్ ఆర్డర్ చేయాలనుకుంటే ఇన్స్టిట్యూట్ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఓకే, సో రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైతే గురుకుల ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. సో నా ఫ్రమ్ మై సైడ్. సో రీజనింగ్లో ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే మీరు కాల్ చేసి యూ కెన్ ఆస్క్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.